అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. ఈ లోకంలోని జ్ఞానము పుస్తకములలోను, పాఠశాలలోను, కాలేజీలలోను, యూనివర్సిటీలలోనూ పుష్కలంగా దొరుకుతుంది. అయితే ఈ జ్ఞానము మనుషులకు బుద్ధిని నేర్పించలేదు. మనుషులకు బుద్ధిని నేర్పించగలిగేది దేవుని జ్ఞానము మాత్రమే. ఈ దేవుని జ్ఞానము ఈ లోకంలో ఎక్కడా దొరకదు. దేవుని పరిశుద్ధ గ్రంథములో మాత్రమే దొరుకుతుంది. అంతేకాదు, దేవుని జ్ఞానము మనకు బుద్ధిని నేర్పుతుంది. ఆ బుద్ధి మనలను దేవుని యొద్దకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. తప్పుపోయిన కుమారుడు దేవుడిచ్చిన బుద్ధిని బట్టే కదా తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆమేన్. అందుకనే ప్రతి ఆదివారము దేవుని మందిరము అనే దేవుని కళాశాలకు వెళ్ళి దేవుని జ్ఞానమును, బుద్ధిని పొందుదాం. దేవునికి దగ్గర అవుదాం. ప్రభువా, మీ జ్ఞానముతో కూడిన బుద్ధిని మేము పొందినట్లు మీ మందిరానికి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. జ్ఞానము ఈ లోకము మాకు ఇవ్వలేదు. ఈ లోక జ్ఞానము ప్రభువా మీకు వెరితనముగా ఉన్నది. మీ జ్ఞానమే మాకు కావాలి. మా సంపాదన అంతా ఇచ్చి మీ జ్ఞానమును, మీ బుద్ధిని మేము పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. తప్పుపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి ఎలాగ వచ్చినాడో మేము కూడా బుద్ధి కలిగి మా పాపముల నుండి పశ్చాత్తాపం పొంది మీ ఇంటికి అనగా మీ మందిరానికి వచ్చి ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని ఇంకా ఎక్కువగా పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు తోడే ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.